మీరు ఏ నెంబర్ డైల్ చేశారు? 100. అది పోలీస్ స్టేషన్ నెంబర్ అని మీకు తెలుసా? తెలుసు. తెలుసు కూడా ఇది పోలీస్ స్టేషన్ అని అడుగుతారే. అవును, మీకేం కావాలి? దొమ్మియా, గొడవ జరుగుతుందా? లేదు లేదు, మగ పోలీసులు ఎవరు స్టేషన్ లో లేరు. ఆర్ఎస్ఐ గారు ఉన్నారు, వారు అలాంటి చోటికి రారు. నేను ఎంతటి మగవాడినా మా ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. దొమ్మ అయిపోగానే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏర్పాటు చేయమంటే చేస్తాను. ఫోన్ పెట్టావయ్యా ముందు. అమ్మాయ్యా, ఎక్కడ దొమ్మి? అదేనమ్మగారు, పార్క్ వెనకాల లేబర్ కాలనీ ఉంది కదా అక్కడ. ఇదేంటమ్మగారు, దొమ్మిలు జరిగితే మళ్ళీ పిలుస్తారేంటండి? ఇదే ఉద్యోగం అండి. ఎందుకు మీరు వెళ్తారేటండి? తప్పు అమ్మాయి గారు, నా చెల్లెళ్ళు అంటారు అనుకుని చెప్తున్నాను. దొమ్మిలకి ఆడవాళ్ళు వెళ్ళకూడదండి, అక్కడ ఏమైనా జరగచ్చు. నోరు మూసుకుని నేను చెప్పిన పని చేస్తావా లేదా? చేయడానికే కదండి ఉన్నాను, కానీ నన్ను మాత్రం రమ్మని పిలవకండి. పిల్లలు కలవండి. నా సర్వీస్ లో ఇంతవరకు ఒక దొమ్మి చూడలేదు, చూడదలుచుకోలేదు. మీరున్నది ఒక్కరే కదా, నలుగురిని బుక్ చేసుకున్నారు, ఏడు చేసుకుంటారు. అదే అదే, ఒకరు కాడు పడతారా, ఒకరు నడుము పడతారా, ఒకరు చేతులు పడతారు. మరి నువ్వేం పడతాయా? అదేంటది మధ్యాహ్నం ఎందుకు వచ్చినట్టు? ఎవరదా వెళ్ళి చూడు. పోలీసులు ఎవరు వీళ్ళంతా? అదేం పేసలండి, అమ్మాయిలు. ఓ, ఎమ్మెల్యే గారా? వీళ్ళంతా ఏ విధమైన అమ్మాయిలు? సకల విధాలైన అమ్మాయిలు. రేపు పత్రికలు వార్త పడితే ఏం జరుగుతుందో తెలుసా? చదువు వచ్చిన వాళ్ళు చదువుకుంటారు, మీ ఘనకార్యం తెలుసుకుని మిమ్మల్ని ఆశ్రయించుకుంటారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్ కూడా మేలదు. ఆ భయం లేదు తల్లి. నా నియోజకవర్గంలో నా ఓటర్ మహాశైలు అందరూ చదువు రాని వాళ్లే. కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ మేనకించు. అదేంటండి ఒక్కళ్ళు? మిస్టర్, మీకు మర్యాద ఇవ్వకపోయినా మీ ఎమ్మెల్యే పదవికి మర్యాద ఇస్తున్నాను. బీ కేర్ఫుల్. మీకే నాయనా, నేను దక్షిణామూర్తిని తండ్రి. ఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారా? ఏమిటి సార్ కంగారుగా మాట్లాడుతున్నారు? కంగారా? నా బంగారు తండ్రి, విషయం విన్నావంటే వెనకిలా పడిపోతావు. ఆ బోసుబాబు కేసు ఏమైందో తెలుసా? ఏమైందండి? హైకోర్టులో ఉరిశిక్ష కన్ఫర్మ్ అవుతుందని కదా అనుకుంటున్నావు. అవును. కేసు రివోపింగ్ చేయమని కోర్టు వారి ఉత్తర్వు. అదేమిటండి, బోసుబాబు హంతకుడని తగిన సాక్ష్యాలతో నిరూపించాం కదా, ఇప్పుడు ఏ కారణం చెప్పి మళ్ళీ కేసు రిఓపెన్ చేస్తున్నారు? నువ్వు కేసు సరిగా విచారించలేదట, చిన్న చిన్న సాక్ష్యాల ఆధారంగా కేసు బనాయించావుట. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు పెద్ద పెద్ద సాక్ష్యాలు తీసుకురాబోతున్నారట. అలాగా? అలాగే మరి. ఈసారి డిఫెన్స్ లో ఎవరో తెలుసా? మధుసూదన్ రావు. వాడెవడనుకున్నావు? మా తమ్ముడయ్యా, దగుల్బాజీ. అబ్బే, నిన్ను కాదయ్యా, వాడినంటున్నాను. వాదంలో వాడు ఝడేల్ పే చేస్తాడు, కేసు కొట్టేసేదాకా అవదాడు. అతగాడిని రంగంలోకి దింపుతున్నది ఎవరో తెలుసా? చూడు బాబు, పక్కనేదైనా స్తంభం ఉంటే గట్టిగా పట్టుకుని విను, లేకపోతే పడిపోతావు. నీ శ్రీమతి సబ్ ఇన్స్పెక్టర్ విద్య కోరిక మీదే ఈ కేసు రిఓపెన్ అవుతోంది. నమస్కారం పుల్లారావు గారు. తమరు మీరు నాకు నమస్కారం చేయడం ఏం తప్ప? నేను మాజీ ముఖ్యమైన మంత్రిని, నువ్వు మాజీ యూనియన్ లీడర్వి. ఆ బోసుగా నీకు ఈ మధ్య పోటీ అయ్యాడు గాని అసలు లీడర్వి నువ్వే కదయ్యా. యూనియన్ లీడర్ గా ఉండి యూనియన్ మినిస్టర్లు అయిన వాళ్ళు ఎంతమంది లేరు, నువ్వు మాత్రం ఎందుకు కాకూడదు? నాకంత అదృష్టం ఎక్కదండి. కరెక్ట్. అసలు అదృష్టం అంటే ఏమిటి? దృష్టికి తెలియంది. కళ్ళ ముందు నుంచి వచ్చేది కాదు, వెనక నుంచి వచ్చేది. ఇంకా వివరంగా చెప్పాలంటే వెన్నుపోటు ద్వారా సాధింపబడేదే అదృష్టం. వెన్నుపోట? ఆ మాట ఎప్పుడు వినలేదా? పేపర్లు చదవ్వా నువ్వు? అసలు ఈ వెన్నుపోటు వల్ల మనకి చాలా లాభాలున్నాయి. మనం ఎదురుగ్గా వెళ్లి ముందు పోటు పొడిచామనుకో, దెబ్బతిన్న వాడికి పొడిచింది మనమేం తెలుస్తుంది. ఉసూరు మన ఏడుస్తాడు, వాడి ఉసురు మనకు తగులుతుంది. అదే వెన్నుపోటు పొడిచామనుకో, మనం కనిపించం కదా, ఎవడి మీద పడి ఏడుస్తాడు. అయ్యా, తమరు ఎందుకు పిలిపించారో నాకేం అర్థం కావటం లేదు. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. ఆ బోసుగాడు నిన్ను వెన్నుపోటు పొడవపోతే నువ్వు మాజీ లీడర్ అయ్యుండేవాడివా? నన్ను బోసు బాబు వెన్నుపోట? భారతదేశం మొత్తం మీద వెన్నుపోటు పడవటంలో నేను ఫస్ట్ వచ్చాను. నేను చెప్పేది విను. బోసుగాడు కొత్త ఫ్యాక్టరీ కడుతోంది, వర్కర్స్ లో మద్దతు వల్లే కదా. నువ్వు ముందు ఆ మద్దతును భేదించు, బోసుని వెన్నుపోటు పొడిచేయి. ఫైనల్ గా నువ్వే నాయకుడివి. నీ ఎర్రిగాల ఇంకా ఆలోచిస్తావేంద్రా బాయ్? నీకేదైనా గొడవలు వస్తే రాయి రప్ప సోడా బుడ్లు సారా బుడ్లు ఉల్లిపాయలు నా లారీలో తెప్పిస్తా. డబ్బు కావాలంటావా? ఎన్ని వేలు కావాలన్నా నేనిస్తాను. అంతేకాదు, నేను మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత నిన్ను లేబర్ మినిస్టర్ని చేస్తాను. ఇదిగో, ఏ సంకోచం లేకుండా రంగంలోకి దూకు, నా మీద భారం పెట్టుకో అంతే.
పెద్దవాడిని నా కాళ్ళకి దండం పెట్టుకో. నీ ఎరిగాల పేటవయ్యే శుభం జరుగుద్దే. శీఘ్రమే ఆ బోసుగాడికి వెన్నుపోటు ప్రాప్తిరస్తూ.